కేవలం పూర్వం మేము 14 నుంచి 19 వరకు చెప్పడానికి వీలైనంత డెవలప్మెంట్ చేసామండి. మేము వచ్చే టైంకి 116(c)కి లోబడి 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని 24 మేము దిగిపోయే టైంకి 19కి మేము దిగిపోయే టైంకి ఈ ఈ బ్యాంక్ని ఇప్పుడు ఇవాళ హెడ్ ఆఫీసు మాకు చెమటలు కారిపోతుంది ఎండాకాలం. ఈ హెడ్ ఆఫీస్ని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఇంత ఇదిగా సెంట్రలైజ్డ్ ఏసీతో బ్యాంక్ ఎక్కడ ఉండదండి. ఇది కార్పొరేట్ స్టైల్లో కట్టించాం మేము. అంత కష్టపడ్డాం. అలాగే దీనికి మన బ్యాంకుకి అభివృద్ధిలో దీనికి సంబంధించినటువంటి బోర్డు స్థలాలు కొని బిల్డింగ్లు కట్టాం. ఇన్కమ్ ట్యాక్స్ అనేది 7 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొచ్చాం. బయటికి వెళ్ళిపోయిందని వెనక్కి తీసుకొచ్చాం. ఇది చాలా చరిత్రలో పెద్ద ఇది చిన్న విషయం. ఇలాంటి ఎన్నో అచీవ్మెంట్లు చేసాం. ఇవన్నీ బాగా చేశారనే ఉద్దేశంతోనే మళ్ళీ రెండోసారి కూడా పెద్ద వర్షం అవ్వాల అయినా కూడా 25,000 మంది వచ్చి మమ్మల్ని మాకు ఓటింగ్ వేసి 100% నెగ్గించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను మా పాలక మండలి మా డైరెక్టర్లు అందరూ కూడా నా అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ ఒక సోదరులాగా మేము అందరూ కలిపి నేనేం చెప్తే అది వింటూ ఈ బ్యాంక్ అభివృద్ధికే పోటపడుతున్నాను తప్ప వేరే ఉద్దేశం కానీ ఇంకోటి కానీ లేదు. మాకు ఏమీ వేరే అలోపాక్ష కూడా ఏం లేదు మాకు.